2024 సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం 3 శుభరాజయోగాలతో ప్రారంభమవుతుంది. 30 సంవత్సరాల తర్వాత ఉగాది పండుగ రోజున 3 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఉగాది రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, శశరాజయోగం ఏర్పడుతున్నాయి. ఇవి చాలా శక్తివంతమైన యోగాలు. కొన్ని రాసుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాసుల వారికి ఈ కొత్త సంవత్సరం అదృష్టం కలుగుతుంది. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పంచాంగం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో ఉంటారు. మీరు మీ రాశిని బట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకోండి. మేషరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు అదృష్టకాలంగా పరిగణించబడుతుంది. ఆటంకాలు లేకుండా త్వరగా పనులు పూర్తవుతాయి. మీ తోడ్పట్టు దగ్గర నుండి చిన్నపాటి మనస్పర్ధలు, తగాదాలు రావచ్చు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, కోర్టు వ్యవహారాల నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం మీకు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం వస్తాయి. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కు వస్తాయి. మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. పెట్టుబడి పెట్టే విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఆశించిన విజయాన్ని సాధిస్తారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీకు అదృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి. ఇలా చేస్తే మీ కష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు ఆర్థిక విషయాల్లో కొత్త చికాకులు ఉంటాయి. మీ గృహంలో వివాహాది శుభకార్యాలను జరుపుతారు. మీ జీవిత భాగస్వామి వలన కొంత విభేదాలు తప్పవు. ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నవి. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ సంవత్సరం నూతన వ్యాపారాలను ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ప్రతి గురువారం రోజున విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం ఉగాది తర్వాత కష్టేఫలిగా ఉంటుంది. అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కనపడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడమే మంచిది. మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది. డబ్బు విషయాలు చికాకు కలిగిస్తాయి. మీ బంధువుల దగ్గర నుండి విభేదాలు వస్తాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో మీకు కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు పంటలు పండినా మీ చేతికి ఆదాయం రాదు. విద్యార్థులకు పరీక్షలు అందు ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మిథున రాశి ఈ రాశి వారు రాహుకేతు పూజ చేయించుకుంటే మంచిది. నిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరంలో కొంత గడ్డు కాలంగా ఉన్నది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రమే ఉంటాయి. గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి. కోర్టు వ్యవహారములు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఉద్యోగం నందు శ్రమ ఎక్కువగా ఉన్న ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో యోగ్యం చేసుకోవడం వలన సమస్యలు తప్పవు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రావాలంటే శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంయమనం అని పాటిస్తే అవమానాలు తప్పించుకోవచ్చు.
తృతీయ కేతు ప్రభావం వలన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఆర్థిక స్థితి క్రమంగా పెరుగుతుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. రాహుగ్రహాల వలన కొంచెం సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు. బంగారు భవిష్యత్తుకి సూచితం. కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో విశేష ప్రతిభను కనబరుస్తారు. రాహుకేతుల వలన అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి. ముక్కుసూటిగా వ్యవహరించొద్దు. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు బ్రహ్మాండమైన ఆదరణ శక్తి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిని సాధించాలి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సంవత్సరం కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు. మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలను సాధించగలుగుతారు. కేతువు దోషాల వలన పనుల్లో జాప్యం జరుగుతుంది. దేనికి తొందరపడవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఆదాయం అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్త వేయాలి. రుణ సమస్యలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది. స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి. విశేష భూలాభం, గృహయోగం, వాహన ప్రాప్తి కలుగుతాయి. సంతృప్తినిచ్చే ఫలితాలు అనేకం ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వ్యాపార యోగం చక్కగా ఉంటుంది. దగ్గర వరకు విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్య యోగ సిద్ధి కలుగుతుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరంలో మీరు బాగా ఖర్చు చేస్తారు. రాజపూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దిశలా వ్యాపిస్తుంది. మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు. సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి. లాభకేతు వలన సంపదలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. శనిగ్రహం వలన కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక నష్టాన్ని నివారించాలి. విదేశ ప్రయాణాలకు అవకాశం ఉంది. దగ్గర వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి. 1కి 2 సార్లు ఆలోచించి పనిచేయండి. ఉద్యోగంలో శ్రద్ధ పెడితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఒత్తిడిని జయించాలి. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మీ ఆదాయం గతం కంటే బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ధనం నిల్వ చేయడానికి అనుకూలమైన సమయం ఇది. ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు. గురు రాహువుల వలన మధ్యలో అనేక అడ్డంకాలు ఎదురవుతాయి. మంచితనం కాపాడుతుంది. ధర్మబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి. మొహమాటం వలన ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థుల ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వస్తాయి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. శనికేతువుల వలన స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం మొహమాటం తగ్గించి ఖర్చు నియంత్రించండి. అవమానం అధికంగా గోచరిస్తుంది. ప్రతి పని 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది.
పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది. గృహ నిర్మాణాలు ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.